హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు చికెన్ పకోడీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, ఇంకా కారపొడి, ధనియా పౌడర్, గరం మసాలా, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 1 స్మాల్ కప్ కర్డ్ కూడా వేయాలి. ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇంకా 3 to 4 గ్రీన్ చిల్లీస్ మధ్యలోకి కట్ చేసి పెట్టుకొని అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. టూ స్పూన్స్ మైదా, ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా చికెన్కి మిక్స్ చేసుకోవాలి. అలానే నేను కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను. అలానే హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. వెంటనే చేసుకోకూడదు, కంపల్సరీ ఒక 2 అవర్స్ దీన్ని మనము బాగా నాననివ్వాలి చికెన్ని. అప్పుడే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. తర్వాత ఇది ఇలా నానిన తర్వాత స్టవ్ వెలిగించి మనం కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా చికెన్ పకోడీని వేసుకోవటమే. ఇలా చికెన్ పకోడీని వేసుకొని కొంచెం ఫస్ట్ ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని అంతా బాగా ఉడకనివ్వాలి. చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా పకోడీ లాగా చికెన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో కలపెట్టుకోవాలి. ఇలా ఇవి ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఇంకొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని, అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు ఎంత వేసుకున్నా సరే చికెన్ పకోడీలో చాలా టేస్ట్ని ఇస్తుంది. అలానే గ్రీన్ చిల్లీస్ కూడా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ. టేస్టీ చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ.